రైట్. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో పెద్ద తుఫానే చెలరేగుతుంది గత 4-5 రోజులుగా. మూనుగా అంటే గతంలో కూడా ఉంది కాస్త, కానీ బాగా స్పీడప్ అందుకున్నట్టుగా అనిపించింది. గొడవ కొద్దిగా ఎక్కువైనట్టుగా అనిపించింది. అయితే గత 4-5 రోజులుగా కొనసాగుతుంది. ఒక దానికి కారణం అంటే కడియం శ్రీహరి వర్సెస్ మంత్రి కొండ సురేఖ. కడియం శ్రీహరి ఏమో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, కోర్స్ బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి తర్వాత 2024 మార్చిలో కాంగ్రెస్లోకి వచ్చారు. సో ఆ తర్వాత వాళ్ళ అమ్మాయిని కడియం కావ్యని వరంగల్ ఎంపీగా కూడా నిలబెట్టుకుని గెలిపించుకున్నారు. అదంతా ఒక ఆస్పెక్టు. మరి కొండ సురేఖ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తి. ఈయన గతంలో కడియం శ్రీహరి వచ్చేసరికి స్టేషన్ గన్పూర్లో దాదాపు 4 సార్లు గతంలో, అంటే ఇప్పటివరకు ఒక 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీగా వరంగల్ ఎంపీగా గెలిచారు, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు. ఎమ్మెల్సీగా అంటే ఎమ్మెల్సీగా ఎన్నికై డిప్యూటీ సీఎం కూడా చేశారు. ఎందుకంటే 2014లో టీఆర్ఎస్ నుంచి ఆయన వరంగల్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన్ని ఎమ్మెల్సీగా ఎన్నుకొని డిప్యూటీ సీఎంగా చేశారు. సో ఆ తర్వాత బీఆర్ఎస్తోనే కొనసాగుతున్నారు. బట్ ఈమె 2014లో టీఆర్ఎస్ టికెట్ మీద వరంగల్ లిస్టులో గెలిచారు. తర్వాత ఓడిపోయారు అనుకోండి. మళ్ళీ 2023లో మళ్ళీ గెలిచారు. సో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఆల్మోస్ట్ ఈయనకెంత నేపథ్యం ఉంది, ఎంత పవర్ ఆఫ్ ఇది ఉంది, ఆమెకు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఒక సముజ్యులే అనుకోవచ్చు మాట చెప్పాలంటే. సో ఆబ్వియస్గా ఏంటంటే ఈమె అంటే ఎక్కువ కాంగ్రెస్లో పనిచేశారు. ఈయన ఎక్కువ టీడీపీలో పనిచేసి తర్వాత టీఆర్ఎస్లోకి, ఇప్పుడు బీఆర్ఎస్లోకి ఉన్నారనమాట. సో ఇద్దరికి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాల పట్ల, ఆ రాజకీయాల పట్ల, లేదంటే ఆ వ్యవహారాల మొత్తం కూడా మంచి ఐడియా ఉంది. ఈయన కడియం శ్రీహరి ఎస్సీ క్యాండిడేటు, ఈమె వేరే బీసీ క్యాండిడేట్, బీసీ వర్గం ఈమె. సో వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్లో ఉన్నారు. అంటే ఒక వరలో 2 కత్తులు ఉన్నట్లుగానే ఇద్దరు కాంగ్రెస్లో ఉన్నారు. ఫస్ట్ ఈమె ఎక్కువ కాలం కాంగ్రెస్లో ఉన్నారు. ఈమె నా కాంగ్రెస్ పార్టీ నా ఓన్, అంటే అఫ్కోర్స్ పార్టీలు వైసీపీ అని టీఆర్ఎస్ అని మారినప్పుడు కూడా ఎక్కువ కాలం అయితే కాంగ్రెస్లో పనిచేశారు. ఈయన ఎక్కువ కాలం టీడీపీలో పనిచేసి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. సో ఇద్దరికీ రాజకీయ నేపథ్యం బాగానే ఉంది. ఇద్దరు సీనియర్లే. ఈమె ఒక 5 సార్లు గెలిచారు. ఈయన కూడా ఎంపీ ఎమ్మెల్సీ కలుపుకొని డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 4-5 సార్లు ఈయన గెలిచారు, ఒకసారి ఎంపీగా గెలిచారు. ఇట్లా చూసుకుంటే ఇద్దరు డి అంటే డి అనేలానే ఉన్నారు. కానీ ఇక్కడ గొడవ ఎక్కడ వచ్చిందంటే రాజకీయ ఆధిపత్యమే ప్రధాన కారణం అవుతుంది. అందులో భాగంగానే మొన్న జరిగిన ఒక రివ్యూ మీటింగ్ పెట్టాడు. దేవాదాయ శాఖ అధికారులతో కడియం శ్రీహరి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. దాని సారాంశం ఏంటంటే కొన్ని గుళ్ళకు సంబంధించి, ఆలయాల అభివృద్ధికి సంబంధించి దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడుకోవడం, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం, అధికారులకి కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇది మెయిన్గా అబ్జెక్ట్ చేశారు కొండ సురేఖ. ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రి నేను, గెలిచింది నేను, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉంది నేను. మీరెక్కడో టీఆర్ఎస్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి నా శాఖలో ప్రవేశించడం తప్పు, ప్రోటోకాల్ ఉల్లంఘన. ఏది నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రి, నాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అవేం లేకుండా మీరే మొత్తం సర్వం అన్నట్లుగా, దేవాదాయ శాఖ మీరే సర్వం అన్నట్లుగా ఆదేశాలు ఇవ్వటం, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి ఆదేశాలు ఇవ్వటం, అధికారులకి కొన్ని సూచనలు చేయటం. ఏంది ఇది అనేది కొండ సురేఖ బాధ. అసలు నువ్వెవరు, అసలు నీకేం హక్కు ఉంది అనే పాయింట్ని ఆమె రైట్ చేస్తున్నారు. ఈయనేమంటారు, లేదు నేను స్టేషన్ గన్పూర్ పరిధిలో ఉన్నటువంటి టెంపుల్కి సంబంధించి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి నాకు అధికారం ఉంటుంది. అంతే తప్పించి ఆమె ప్రోటోకాల్ ఉల్లంఘనకి, లేదంటే ఆమె హక్కులకి, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ హక్కులకు కానీ, లేదంటే ఆమెకి అన్యాయం చేసేయాలంటే ఆమె హక్కుల్ని భంగం కలిగించాలని నేను ప్రవర్తించలేదు. కేవలం ఒక ఎమ్మెల్యేగా స్టేషన్ గన్పూర్ పరిధిలో మాజీ డిప్యూటీ సీఎంగా నాకున్నటువంటి రేంజ్ బట్టి నేను దేవాదాయ శాఖ అధికారులతో రివ్యూ పెట్టుకోవటం, కొంత ఆలయాల అభివృద్ధికి సంబంధించి చేసిన మాట వాస్తవమే. అందులో ఆమెకి ఇబ్బంది కలిగించాలని నేనేం చేయలేదని ఏనంటారు. సో ఈ 2 విషయాలు అయితే డి. ఒకరి వర్షన్ ఏమో దేవాదాయ శాఖ మంత్రి నేను కదా, నాకు సమాచారం కూడా ఇవ్వకుండా, సరే నువ్వు పెట్టుకుని కనీసం ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి కదా, అధికారులు అన్న ఇవ్వాలి, మీరన్నా ఇవ్వాలి కదా, మీరు ఎందుకు ఇవ్వరు? ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. అఫ్కోర్స్ ఆమెమో చాలా కాలం ఉన్నారు, పార్టీ టికెట్ మీద గెలిచే మంత్రి అయ్యారు. ఈయన వేరే పార్టీ మీద గెలిచి 2024 మార్చిలో కాంగ్రెస్కి రావడం జరిగింది.
సో ఇది గొడవ మెయిన్ బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటంటే మీరు ఎవరు నా విషయాలు జోక్యం చేసుకోవడానికి, నా శాఖలో రావడానికి మీరు ఎవరని అంటారు. ఆయన ఏమంటారు, లేదు నేను స్టేషన్ గన్పూర్ పరిధి ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను ఆ పరిధిలో ఉన్నటువంటి టెంపుల్కి సంబంధించి నేను ఆలయాల అభివృద్ధికి సంబంధించి నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడుకోలేదు, ఆలయాల అభివృద్ధి కోసమే చేశాను, ఇందులో తప్పే ఉంది నేను అంటారు. సో ఇప్పుడు ఈ పంచాయతీ కాస్త ఆల్రెడీ సీఎం కూడా ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు సీఎంకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు, ఇదేంటండి ఇట్లా చేస్తే ఎలా అండి, నేను మంత్రి కదా, మినిమం రెస్పాన్సిబిలిటీగా నాకు ఇవ్వాలి కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా సమీక్ష నిర్వహించుకొని ఆలయాల అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకొని అధికారులకి ఏదో ఆదేశాలు ఇస్తే నేను ఎందుకు కూరుకుంటాను, నాకు తెలియాలి కదా, నేను కదా ఆ శాఖని పర్యవేక్షిస్తుంది, ఆ శాఖ మంత్రి నేను అని బలంగా ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇచ్చింది. అఫ్కోర్స్ సీఎం ఎలా స్పందిస్తారు ఏంటని, ఆ వివాదాన్ని ఏ విధంగా సద్దుమణిగిస్తారు అనేది మాత్రం ఇప్పుడు ఆ టాపిక్గా మారింది. అఫ్కోర్స్ కేవలం ఏంటంటే జనరల్గానే గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత ఆధిపత్య పోరు కొనసాగుతుంది. సో అఫ్కోర్స్ పార్టీలు వేరైనప్పుడు ఉంది, ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంది. అంటే స్థానిక నాయకుల నియామకం కావచ్చు, లేదంటే పదవుల్లో నియామకం కావచ్చు, వీటి నియమించిన విషయంలో కానీ ఎవరికి వాళ్ళు ఆధిపత్యం చలాయించే ప్రయత్నం చేశారనేది ఓపెన్ ఫ్యాక్ట్. మేబీ అది ఎవరు వాళ్ళు ఒప్పుకోరులే కానీ, బట్ అక్కడ రాజకీయ వర్గాల్లో, జిల్లా రాజకీయ వర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి ఎవరైనా సరే ఆ మాట చెప్తూ ఉంటారు. సో ఈ విషయం ఇప్పుడు ఎలా డి అంటే డిగా మారింది, పరిస్థితి మారింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మినహాయించి కాంగ్రెస్ మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున మన జరిగినటువంటి ఎన్నికల్లో ప్రభావం చూపించింది. అటువంటి నేపథ్యం, అటువంటి బేస్ ఉన్నటువంటి జిల్లాల్లో ఇటువంటి నాయకుల మధ్య విభేదాలు పార్టీకి ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి, ఎలాంటి గండం తీసుకొస్తాయి, ఆ నేతలు కీలక నేతల మధ్య అంటే ఒక సామరస్యం లేకపోతే కింద స్థాయి నేతల పరిస్థితి ఏంటి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ నాయకుల పరిస్థితి ఏంటి, కార్యకర్త పరిస్థితి ఏంటి అనేది మాత్రం డౌట్ రైజ్ అవుతూ ఉంది. ఈ పంచాయతీని అంటే క్లియర్ చేసుకొని వైపౌట్ చేసుకొని కలిసి పనిచేస్తేనే ఫలితం ఉంటుందనేది ఒక వర్గం ఆలోచన. లేదంటే చాలా ఇబ్బందుల పరిస్థితి వచ్చే అవకాశం కనిపిస్తుంది అనేది ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా బలంగానే ఉంది కాంగ్రెస్, నో డౌట్. అందులో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఇది 1-2 మినహాయించి మొత్తం కాంగ్రెసే గెలిచింది. జిల్లాలలో చాలా బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి విభేదాలు, అంటే ఈ జిల్లాలని కాదు మిగతా జిల్లాలో ఎక్కడన్నా విభేదాలు ఉన్నా సరే ఆ నాయకులు సామరస్యంగా పరిష్కరించుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలి తప్పించి ఇలా చేసుకుంటే ఖచ్చితంగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జనరల్గా కామన్ పీపుల్ కూడా అనుకుంటూ ఉంటారు. సో ఇద్దరు సమూజ్యులు, ఇద్దరు సీనియర్లు ఢీకుంటే దాని ఫలితం రిజల్ట్ ఎలా బయటకు వస్తుంది, ఏమవుతుంది, పార్టీ పరిస్థితి ఏంటనేది మాత్రం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది. మరి దీన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేస్తారు, ముఖ్యమంత్రి పంచాయతీ తీస్తారా, ఎందుకంటే జిల్లా మంత్రిగా ఉన్నారామా ఈయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్కి ఎమ్మెల్యే, అఫ్కోర్స్ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎంపీగా కూడా ఆయన పనిచేసే నేపథ్యంలో ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు, ఇద్దరిని పిలిచి మాట్లాడతారా, లేదంటే ఇంకెవరికైనా బాధ్యత అప్పచెప్పి అదేదో సార్ట్అవుట్ చేయండి అని చెప్తారా సీఎం గారు అనేది తెలియాల్సింది. పీసీసీ చీఫ్గా ఉన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ ఆయనేం మాట్లాడతారు, వీళ్ళిద్దరిని ఎలా సార్ట్అవుట్ చేస్తారు అంటే ఇప్పటికే పోయి ఉంటుంది, ఖచ్చితంగా ఆదేశాలు పోయి ఉంటాయి. ఇలా మీరు ఒకరికొకరు ఆధిపత్యం కోసమో లేదంటే వేరే కాజు మీద, వేరే రీజన్ మీద ఈ విధంగా గొడవ పడితే డ్యామేజ్ జరిగేది పార్టీకే, మీరు తీరు మార్చుకోవాలని ఆల్రెడీ చెప్పుంటారు. బట్ ఇద్దరు కూడా పెద్ద మనుషులే, సీనియర్లే కాబట్టి మేబీ దాన్ని స్పెసిఫై చేయడానికి, వాళ్ళు సార్ట్అవుట్ అవ్వడానికి, వాళ్ళు కామ్ అవ్వడానికి మాత్రం టైం పట్టే అవకాశం ఉంది. ఈ లోపల పార్టీ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది వీళ్ళిద్దరి పంచాయతీ.